మీరు ఎప్పుడైనా మీ దగ్గర టాలెంట్ లేదనుకున్నారా, లేక ఏదైనా సాధించడం కష్టమని భావించారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం మన జీవితాన్ని మార్చగల ఒక శక్తివంతమైన టాపిక్ గురించి తెలుసుకుందాం. అదే గ్రోత్ మైండ్ సెట్. ఈ గ్రోత్ మైండ్ సెట్ అంటే ఏమిటి, ఈ గ్రోత్ మైండ్ సెట్ అసలు ఎందుకు, దీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందు, లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ ట్రైనర్. ఫ్రెండ్స్, ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన గివ్ అవే ఇస్తాను. ఒక ఊరిలో రాహుల్ అనే పిల్లవాడు ఉండేవాడు. ఆ పిల్లవాడు చాలా పూర్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ రోజుకి 2 పూటలు తినడానికే కష్టంగా ఉండేది. అయితే అతనికి ఒక డ్రీమ్ ఉండేది, అదే సైంటిస్ట్ అవ్వాలని. అది ఎవరికైనా చెప్తే నవ్వేవారు, హేళన చేసేవాడు. అయినా అతను అదేం పట్టించుకోకుండా తన లెర్నింగ్ మీద ఫోకస్ ఉంచేవాడు. అయితే ఒకరోజు వాళ్ళ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ కి చీఫ్ గెస్ట్ గా ఒక సైంటిస్ట్ ని ఇన్వైట్ చేస్తారు. ఈ పిల్లవాడు అక్కడ దొరికిన వేస్ట్ మెటీరియల్ తో ఒక వాటర్ ప్యూరిఫైర్ తయారు చేస్తాడు. అయితే ఆ కాంపిటీషన్ లో అతను విన్ అవ్వడు. అయినప్పటికీ ఆ వచ్చిన చీఫ్ గెస్ట్ ఇతని క్రియేటివిటీని చూసి ఇంప్రెస్ అయ్యి అతను అప్రిషియేట్ చేస్తాడు. నీలో చాలా టాలెంట్ ఉంది, నీ ప్రయత్నాన్ని ఆపకుండా ముందుకు వెళ్ళగలిగితే నువ్వు అనుకున్న డ్రీమ్ అచీవ్ చేయగలవు అని చెప్తారు. అప్పటి నుంచి అతను తన వచ్చిన ప్రతి ప్రయత్నాన్ని వినియోగించుకుంటాడు. కొన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనప్పటికీ ఆ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకుని మరలా ప్రయత్నించి చివరికి ప్రసిద్ధి చెందిన ఒక పరిశోధనా సంస్థలో జాబ్స్ సంపాదిస్తాడు. దీనికి కారణం తనకున్న గ్రోత్ మైండ్ సెట్. ఈ గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో చూసాము. ఇప్పుడు అసలు ఆ గ్రోత్ మైండ్ సెట్ అంటే ఏమిటి తెలుసుకుందాం. ద టర్మ్ వాజ్ పాపులరైజ్డ్ బై సైకాలజిస్ట్ డాక్టర్ కార్ల్ డెవిక్. ఇన్ సింపుల్ టర్మ్స్, గ్రోత్ మైండ్ సెట్ అనేది మీ సామర్థ్యాలు, మీ తెలివితేటలు అండ్ మీ టాలెంట్ ద్వారా అభివృద్ధి చేయవచ్చని ఒక విశ్వాసం. ఇది ఫిక్స్డ్ మైండ్ సెట్ కి ఆపోజిట్ వర్డ్. గ్రోత్ మైండ్ సెట్ హెల్ప్స్ యు సీ ఛాలెంజెస్ యాజ్ ఆపర్చునిటీస్ రాదర్ దాన్ అబ్స్టాకిల్స్. ఈ గ్రోత్ మైండ్ సెట్ ఎందుకు అనేది ఒక 3 పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, సవాళ్ళను స్వీకరించడం. ఈ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు సవాళ్ళను చూసి భయపడరు, వాటి నుంచి నేర్చుకోవడానికి ఒక అవకాశంగా భావిస్తారు. సెకండ్ పాయింట్, ఓవర్కమింగ్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఎ ఎండ్, ఇట్స్ జస్ట్ ఎ స్టెప్పింగ్ స్టోన్. ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు మరియు మరలా ప్రయత్నించి దాన్ని సాధిస్తారు. అండ్ థర్డ్ పాయింట్, కంటిన్యూస్ లెర్నింగ్. ఈ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు ఏ వయసు వారైనా, లైఫ్ లో ఏ పొజిషన్ లో ఉన్నా వాళ్ళ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవడానికి అండ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ మైండ్ సెట్ అనేది యూజ్ అవుతుంది. ఈ గ్రోత్ మైండ్ సెట్ అనేది ఎలా డెవలప్ చేసుకోవాలి అని ఒక 3 ప్రాక్టికల్ స్టెప్స్ చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఎంబ్రేస్ ఛాలెంజెస్. మీకు ఏదైనా ఒక టఫ్ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు దాన్ని ఒక ప్రాబ్లం గా చూడకండి, దాన్ని ఎదగడానికి ఒక అవకాశంగా గుర్తించండి. సెకండ్ పాయింట్, లెర్న్ ఫ్రమ్ క్రిటిసిజం. మనల్ని ఎవరైనా విమర్శించినప్పుడు వాటికి రియాక్ట్ అవ్వడం మానుకోండి. వాటిని మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి వాళ్ళు మనకి ఇచ్చే ఒక ఉచిత సలహాగా భావించండి. థర్డ్ వన్, సెలబ్రేట్ ఎఫర్ట్స్ నాట్ జస్ట్ రిజల్ట్స్. మనం ప్రయత్నం చేయడానికి మనల్ని మనమే మెచ్చుకోవాలి. ఎప్పుడు సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోకూడదు, దానికి కావలసిన ప్రయత్నాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం ఎఫర్ట్స్ ఇవ్వగలుగుతామో మన గ్రోత్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఒకసారి నేలలో నాటిన విత్తనం గురించి ఆలోచించండి. అది స్టార్టింగ్ లో చిన్నదిగా కనిపించకుండా ఉంటుంది. దానికి వాటర్ పోస్తూ దానికి కావాల్సిన ఇన్పుట్స్ అన్ని ఇస్తూ ఉంటే అది ఒకరోజు ఒక పెద్ద చెట్టు లాగా ఎదుగుతుంది. అలాగే మన మైండ్ అనేది ఆ విత్తనం అనుకోండి. అది మూడీగా ఉండాలా లేక అద్భుతంగా ఉండాలా అనేది మనపైనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచే సవాళ్ళని స్వీకరించండి, తప్పుల నుంచి నేర్చుకోండి, మీ సామర్థ్యంపై నమ్మకం పెట్టుకోండి. సక్సెస్ ఈజ్ నాట్ అబౌట్ వేర్ యు ఆర్ నౌ, బట్ వేర్ యు ఆర్ విల్లింగ్ టు గో. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మైండ్ సెట్. ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ కామెంట్. మీకు స్టార్టింగ్ లో ఒక అద్భుతమైన గివ్ అవే ఇస్తాను కదా, మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ కామెంట్ లో నుంచి ఒక కామెంట్ ని సెలెక్ట్ చేసి వాళ్ళ ఛానల్ ని మన ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేస్తాం. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ చందు సైనింగ్ అవుట్.